Here, biochemistry. Topic next chapter solutions. ద్రావణాలు. సొల్యూషన్స్ అంటే ద్రావణాలు. ద్రావణము అంటే నీటిలో ఏదైనా ఒక పదార్థాన్ని కలిపినప్పుడు వచ్చేటటువంటి పదార్థాన్ని ద్రావణము అంటారు. సబ్స్టెన్స్ ప్రజెంట్ ఇన్ మైనర్ ప్రపోజిషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సొల్యూట్. ఏమంటారు? వాట్ ఈజ్ ద్రావణము, సొల్యూట్, ద్రావణి అంటే ఏంటంటే సబ్స్టాన్స్ ప్రజెంట్ ఇన్ మైనర్ ప్రపోజిషన్స్. అంటే ఒక పదార్థంలో, అంటే ఒక లిక్విడ్ పదార్థంలో ఏదైనా ఒక సబ్స్టెన్స్ని కలపడాన్ని, అంటే ఒక పదార్థాన్ని కలపాలి. ద్రవ పదార్థంలో ఏదైనా ఒక ఘన పదార్థాన్ని కలపాలి. దట్స్ కాల్డ్ ద్రావణి అంటారు. Substance present in minor propositions is called as solute. Example, sodium chloride present in 0.9% of sodium chloride solution. మనం 0.9%ని సోడియం క్లోరైడ్ సొల్యూషన్ని తయారు చేస్తామన్నమాట. మరి సొల్యూట్ అంటే ద్రావణి. సాల్వెంట్, మరి సాల్వెంట్ అంటే ఏంటి అంటే దాంట్లో కరిగించేది ఎవరు? ద్రవ పదార్థంలో కరిగించేదానికి ఉండే పదార్థాన్ని సాల్వెంట్ అంటారు. సబ్స్టాన్స్ ప్రజెన్స్ ఇన్ మేజర్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ యాజ్ సాల్వెంట్. సబ్స్టాన్సెస్ ప్రజెంట్ ఇన్ మేజర్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ యాజ్ సాల్వెంట్. ఎగ్జాంపుల్, వాటర్ ప్రజెంట్ in 9% of sodium chloride solution. Okay, solvent means substances present in major quantity is called as solvent. అంటే మేజర్ క్వాంటిటీ అనేది ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్, వాటర్ ప్రజెంట్ ఇన్ 9% of sodium chloride solution. Define solution defined as homogeneous mixture of two or more substances. What is percentage solution? Solutions whole concentrations are expressed as percentage or called as percentage solutions. There are 4 kinds of percentage solutions. 4 రకాల పర్సంటేజ్ సొల్యూషన్స్ అనేటివి ఉంటాయి. వెయిట్ ఇన్ వాల్యూమ్ పర్సంటేజ్ సొల్యూషన్, W/V. వెయిట్ ఇన్ పర్సంటేజ్ సొల్యూషన్, W/W. వెయిట్ ఇన్ వాల్యూమ్, బరువు మరియు పరిమాణం. రెండవది బరువు మరియు బరువు, రెండు బరువులే, వెయిట్ పర్సంటేజ్ ఇన్ సొల్యూషన్. మూడవది వాల్యూమ్ ఇన్ వెయిట్, పరిమాణము బై బరువు. నాలుగవది వాల్యూమ్ మరియు వాల్యూమ్ బై వాల్యూమ్ బై వెయిట్ బై వెయిట్ బై వాల్యూమ్. సో దిస్ ఈజ్ 4 kinds of percentages సొల్యూషన్స్. ద్రావణాలు ఈ విధంగా 4 రకాలుగా మనము పర్సంటేజ్ ఆఫ్ ఎస్టిమేషన్ని ద్రావణం యొక్క బరువు ఎంత ఉంది, దాని యొక్క పరిమాణం ఎంత ఉంది, ద్రావణం యొక్క పరిమాణం ఎంత ఉంది, తర్వాత ద్రావితం యొక్క భారం ఎంత ఉంది, తర్వాత దాని యొక్క పరిమాణం ఎంత ఉంది, దాని యొక్క బరువు ఎంత ఉంది. ఈ విధంగా ద్రావితము కరిగించేది, ద్రావణి కరిగించుకునేది. సో ఈ ద్రావణాన్ని సొల్యూషన్స్ హోల్ కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొలారిటీ ఈజ్ కాల్డ్ యాజ్ మోలార్ సొల్యూషన్స్. అయితే పదార్థానికి కొంచెం గాఢత వస్తుంది, కాన్సన్ట్రేషన్ గాఢత, దాన్ని మొలారిటీ అంటారు. ఏమంటారు? మొలారిటీ. ఈ మొలారిటీ ఆఫ్ సొల్యూషన్స్ మోలార్
మోలార్ సొల్యూషన్స్ అంటారు. మొలారిటీ ఆఫ్ సొల్యూషన్స్ని మోలార్ సొల్యూషన్స్ అంటారు. ఈ మోలార్ సొల్యూషన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 1 mole of substance in 1 liter of solution. Molarity, number of moles solute for 1 liter solution అన్నమాట. ఈ మోలార్ సొల్యూషన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వ్యాల్ సమ్ సొల్యూషన్ ఆఫ్ ది లీటర్. అంటే మనకి నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని మోల్స్ ఉన్నాయా అనే దాన్ని బట్టి, అంటే ఒక ద్రావణిలో ఎన్ని రకాల పదార్థాలు కరిగించుకుంటుంది అనేది బై దాని యొక్క పరిమాణం, ద్రావణం యొక్క పరిమాణం ఎంత ఉందనేది మనం లెక్క కట్టేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్, డిఫైన్ నార్మాలిటీ. సొల్యూషన్స్ ఈజ్ హూస్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ in normality are called normal solutions. Normal solution is defined as solutions containing 1 equivalent of substances in 1 liter of solution. 1 liter of solution. N is equal to number of equivalent solute by number of liter of solution. Define molar solution. Solution whose concentrations are expressed in molarity are called molar solutions. Molar solution is defined as solution containing 1 mole of solute in 1 kg of solvent. Molar solutions is equal to number of moles of solute. అంటే ఎన్ని మోల్ల ద్రావణం ఉందో, సొల్యూట్ అంటే ద్రావితం ఉందో, దాని బరువు వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ, దాని యొక్క బరువు కేజీలలో ఎంత, అది మోలార్ సొల్యూషన్స్ని మనం తీసేసుకుంటాము. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఆఫ్ సొల్యూషన్స్. ద్రావణాలు ఎన్ని రకాల ద్రావణాలుగా వాటిని క్లాసిఫికేషన్ అంటే వర్గీకరించారు అంటే బేస్డ్ ఆన్ స్టేట్ ఆఫ్ సొల్యూషన్, అంటే అది ఉండేదాన్ని బట్టి, స్టేట్ అంటే దాని యొక్క స్థితిని బట్టి, అక్కడ ద్రావణి యొక్క స్థితిని బట్టి, ద్రావితం యొక్క స్టేట్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. వివిధ రకాలుగా చేశారు. ఒకటి సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్. సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్. సాలిడ్ అంటే ఘన పదార్థం, ఇన్ లిక్విడ్ సొల్యూషన్ అంటే ద్రవ పదార్థం లోపలికి. సాలిడ్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్. సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్. ఎగ్జాంపుల్ 10% ఆఫ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్. 10% ఆఫ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అన్నమాట. లిక్విడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్ అంటే లిక్విడ్ అంటే ద్రావణి, ఇన్ లిక్విడ్ సొల్యూషన్ మళ్ళీ ద్రావణి అంటే లిక్విడ్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ లిక్విడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్. ఒక ద్రావితము అంటే పదార్థము ద్రావణిలో, నీటి యొక్క పరిమాణము, దాంట్లో కరిగించే దాని యొక్క వస్తువు యొక్క పదార్థం యొక్క పరిమాణం ఎంత ఉంది అనే దాన్ని 2% ఎసిటిక్ యాసిడ్ సొల్యూషన్. 2% ఎసిటిక్ యాసిడ్ సొల్యూషన్. ఈ విధంగా మనం చెప్తాము. మూడవది గ్యాస్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్. ఇప్పుడు లిక్విడ్ సొల్యూషన్లో గ్యాస్ని మనము ఇంప్లిమెంటేషన్ చేస్తాం. gaseous solute is dissolved in liquid solvent is called as gas in liquid solution. Example, a created water solid. Solid in solid solution. Solute dissolved in solid solvent is called as solid in solid solutions. Example, alloys. ALLOYS, alloys. Clear? Solid in solid solutions. Liquid in
సాలిడ్ సొల్యూషన్ అంటే ద్రవము ప్లస్ ఘన పదార్థంలో కరిగిపోతుంది. లిక్విడ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ లిక్విడ్ ఇన్ సాలిడ్ సొల్యూషన్. లిక్విడ్ ద్రవ పదార్థము ఘన పదార్థంలో కరిగిపోతుందని. హైడ్రేటెడ్ సాల్ట్ సచ్ యాజ్ సోడియం కార్బోనేట్ 10H2O అంటే నీటిలో సోడియం కార్బోనేట్ అనేది కరిగిపోతుంది. కరిగించుకునేది వేరే, కరిగేది వేరే. సొల్యూట్ సాల్వెంట్ అంటే కరిగేది, సొల్యూట్ అంటే కరిగించుకునేది. గ్యాస్ ఇన్ సాలిడ్ సొల్యూషన్స్ gaseous solutes is dissolved in solvent solute is called gas in solid solutions. Hydrogen in palladium is a most important element in the solution and solvents. ఇవన్నీ మీకు ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలోనే వచ్చి ఉంటాయి. ద్రావణము, ద్రావితము, ద్రావణాలు, వాటి యొక్క బరువులు, అనుభారాలు. అంటే ద్రావణిలో ఏముంటుంది? అణువులు ఉంటాయి. నీటి అణువులు ఉంటాయి. ఒక్కొక్క నీటి అణువు భారం అనేది దాన్ని బట్టి ఎంత నీరుంది, 1 లీటర్ అంటే 1 లీటర్లో ఎన్ని గ్రాములు ఉన్నాయి, గ్రాముల్లో ఎంత అనేది ఒక్కొక్క నీటి అణువును బట్టి నీటి అణువుల యొక్క అణువులు, దాని యొక్క పరమాణువులు, అణువుల యొక్క భారము, అణుభారము, తర్వాత పరమాణు భారము, పరమాణువుల యొక్క అణువులన్నీ కలిస్తే పరమాణువులన్నీ కలిస్తే మూలకం. ఈ విధంగా ఒక్కొక్క వాటిని బట్టి ఈ యొక్క ద్రావణాలు, ద్రావితము అనే పదార్థాలు ఏర్పడనేది ఉంటాయన్నమాట. ఇక సాలిడ్ ఇన్ గ్యాస్ సొల్యూషన్స్లోకి వెళ్తే సాలిడ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ ఏ gaseous solvent ఈజ్ కాల్డ్ సాలిడ్ గ్యాస్ సొల్యూషన్. లిక్విడ్ ఇన్ గ్యాస్ సొల్యూషన్లో లిక్విడ్ మాయిశ్చర్ ఇన్ ఎయిర్, లిక్విడ్ ఇన్ గ్యాస్ సొల్యూషన్. లిక్విడ్ ఏంది? గాలిలో మాయిశ్చర్ ఇన్ ఎయిర్ తేమ ఉంటుంది. గాలిలో తేమను లెక్కిస్తారు, ఎంత తేమ ఉంది అని. అయితే ఆ గాలిలో తేమను ఎట్లా లెక్కిస్తారు అంటే గాలి అణువులు మరియు తేమ నీటి అణువులు వాటి యొక్క భారాన్ని, అణువుల యొక్క భారాన్ని, పరమాణువుల భారాన్ని లెక్కిస్తారనమాట. సో లిక్విడ్ ఇన్ ఏ గ్యాస్ సొల్యూషన్. దెన్ గ్యాస్ ఇన్ గ్యాస్ సొల్యూషన్ gaseous dissolved in gaseous solvent is called as a gas in gas solvent. కాబట్టి అది గాలిలో ఉన్నటువంటి అణువులు, పరమాణువులు బట్టి ఈరోజు వాతావరణం పొడిగా ఉంది, ఈరోజు ఇలా ఉంది అనేది చెప్తాం కదా. అట్లాగూ ఆ యొక్క అణువులను, పరమాణువులను బట్టి ఆ యొక్క పదార్థం అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సొల్యూషన్స్కి వస్తే 75 ml 0.1 HClలో మోల్ వెయిట్ 36.5, 1 mScl 36.5, 0.1 HCl is equal to 0.1 into 36.5 by 1, 3.65 గ్లూయాన్స్. సో ఈ విధంగా సొల్యూషన్స్ని క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తారు. మోల్ వెయిట్ 1 ml హైడ్రోక్లోరిక్ యాసిడ్, 0.1 ml హైడ్రోక్లోరిక్ యాసిడ్కి ఎంత, ఈ విధంగా చేస్తారు. ఇది ద్రావణాల యొక్క చాప్టర్ అన్నమాట. సో థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.